వార్తల వివరాలు చూస్తే మమతా తుఫాను వల్ల రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి 829 కోట్లు, ఆర్ఎండ్కి 2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుఫాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ఆయన 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. మమతా తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. మమతా తుఫాన్ మనతో దాగుడుమూతలు ఆడింది, సమస్యలు సృష్టించింది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని అన్నారు. గురువారం అమరావతిలో మమతా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాను పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని, కానీ చివరకు నరసాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుఫాన్ తీరం దాటినా తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేశామన్నారు. విపత్తుల సమయంలో అన్నింటినీ సరిచేశామని చెప్పారు. ఇక గ్రామ వార్డు సచివాలయాలను యాక్టివ్ చేశామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధికంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. వర్షాల వల్ల వరదలు వచ్చాయని, పులిచింతల వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరిందని వివరించారు. ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈ రోజు దగ్గర ఒక 170,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షం, 40 సెంటీమీటర్లు పడితే వచ్చే బుడమేరులో జరిగింది, వరంగల్ లో జరిగింది. 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం. దీంతో ఈ రోజు మీరు చూస్తే సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వదులుతారు, ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్ గా మాకు వచ్చారా, వాళ్ళు ఏదైనా అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్లీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్ గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేశాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేశాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేశాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని రైట్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం.
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలని తెలిపారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్ బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని, స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామని అన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేయటమే కాకుండా నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్య పోర్టల్ తీర్చిదిద్దాలని చెప్పారు. అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాలు పోర్టల్లో పొందుపరచాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మమతా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు, పునరావాస కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఆక్వా రైతులు ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మొంతా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అప్రమత్తమై అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, ఇందులో భాగంగా ప్రజలకు మెసేజ్లు పంపి అప్రమత్తం చేశారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 46,000 హెక్టార్లు వరి, 14,000 హెక్టార్లు ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ విపత్తు సమయంలో ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేశారని ఆయన అభినందించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే డ్రైన్ల పూడిక తీయటం ద్వారా నీరు నిల్వ లేకుండా చేసి నష్టాన్ని తగ్గించామని వివరించారు. ఆక్వా రైతుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రోడ్లు బాగా దెబ్బతిన్నందున గ్రామాల్లో పాడైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాను చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు.
సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. పెన్నా నదిలో పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చిన వారిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేశారని పేర్కొన్నారు. పెన్నా నదిలో పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చిన వారిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. మొంతా తుఫాను కారణంగా పెన్నా నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే సంగం బ్యారేజీ దగ్గర ఉన్న 30 టన్నుల భారీ బోటు లంగరు తెగిపోయింది. ఆ బోటు వేగంగా బ్యారేజీ గేట్ల వైపు వెళ్లసాగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చారు. దీంతో బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చిన వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. టీం వర్క్తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్స్ ఆఫ్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా పడవను పక్కకు తీసుకురావడానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎఫ్డీఆర్ఎఫ్, 100 మంది దాకా పోలీసు భద్రతా సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు టీం, ఫైర్, ఇరిగేషన్ అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారు. పెన్నా నది ప్రవాహానికి ఎదురెళ్లి మరీ పడవను పక్కకు తీసుకువచ్చారు. లేదంటే బ్యారేజీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగి ఉండేది. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. తుఫాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,213 క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు మున్నేరు, ఏనుగులగడ్డ, పలు వాగులు వంకల నుంచి నీటి ప్రవాహం వస్తుండటంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,213 క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. భారీ వరద నీటి తాకిడితో ప్రకాశం బ్యారేజీ నిండుకొండను తలపిస్తూ గరిష్ట నీటి సామర్థ్యం 4.09 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నుంచి 3 లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం వస్తూ ఉండటం, ఇదే సమయంలో మున్నేరు నుంచి కూడా 1,30,000కు పైగా నీటి ప్రవాహం, జిల్లాలోని పలు వాగులు వంకల నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో గంట గంటకు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. గురువారం సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదికి భారీగా వరద నీరు పోటెత్తుతున్న సందర్భంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు మున్నేరు, ఏనుగులగడ్డ, పలు వాగులు వంకల నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉండటంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి వేద పండితులు ఆశీర్వచనంతో ఘనస్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు ప్రధాన ఆలయంలో హోంమంత్రి చేత ప్రత్యేక పూజలు చేయించారు. కార్తీక మాసం కావడంతో యనమల కుదురులోని శివాలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోంమంత్రి అనితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. श्री परमेश्वर प्रेत्यर्थमस्य देवदेवोत्तमस्य श्रीमद्दगलाण्डगोड ब्रह्माण्ड नायकस्य श्री वल्ले देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। अथ श्रीमान् श्रीमदः अस्यजमानस्य गोत्रोद्भवस्य नागल गोत्रोद्भवस्य अनिता नाम देवत्याः सपुत्र सपुत्रिकस्य
निखिल राजे नाम देवत्याः मम यजमानस्य सभान्तवस्य सबरे भारस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विद्याभ्या आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थे धर्मार्थकामे मोक्ष चतुर्विध फलपुरुषार्थसिद्ध्यर्थे मनोवाञ्छा बलावप्त्यर्थे मम यजमानस्य सकल कार्य दिग्विजयदा बलावप्त्यर्थे श्रीमन्महागणाधिपति देवता षोडशोपचार पूजां करिष्ये ओं शुभगाय नमः। విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. ఎగువ నుంచి వస్తున్న వరదల్లో ఫెర్రీ నుంచి కొట్టుకు వచ్చిన బోటు ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సహాయంతో విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. ఎగువ నుంచి వస్తున్న వరదల్లో పెర్రీ నుంచి కొట్టుకు వచ్చిన బోటు ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సహాయంతో విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ నుంచి వరద ప్రవాహానికి తుమ్మలపాలెంకు పడవ కొట్టుకొచ్చింది. అధికారులు సమాచారం ఇవ్వడంతో డ్రోన్ సాయంతో వరద ప్రవాహంలో పడవను కనుగొన్నారు. స్థానిక జాలర్లు తుమ్మలపాలెంలో అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. రెవెన్యూ పోలీస్ సిబ్బంది సహకారంతో పడవని ఒడ్డుకు చేర్చి తుమ్మలపాలెం గ్రామ కృష్ణానది ఒడ్డున నిలిపివేశారు. అడ్డుకోకపోతే పడవ ప్రకాశం బ్యారేజీ కొట్టుకువచ్చి బ్యారేజీ గేటుకు అడ్డుపడేది. దీంతో పెను ప్రమాదం సంభవించేది. విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారాయి. కృష్ణానదిలో ఫెర్రీ నుంచి కొట్టుకు వచ్చిన బోటు సమాచారాన్ని స్టేట్ కంట్రోల్ రూమ్కు అందించారు. హుటాహుటిన స్పందించిన విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ వెంటనే స్వయంగా ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి పర్యవేక్షణ చేశారు. డ్రోన్లతో బోటును గుర్తించిన బృందం తుమ్మలపాలెం వద్ద బోటు గుర్తించి ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సహాయంతో విజయవంతంగా బోటును బయటకు తీసుకురాగలిగారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రు వెంట్రప్రగడలో మొంతా తుఫాన్ అనంతరం పరిస్థితులను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల బీమాపై వైసీపీ టెలికాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెబుతామని వైఎస్ జగన్కు స్పష్టం చేశారు. విమానం లేదని తుఫాన్ ప్రభావంతో 5 రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకోని వ్యక్తి జగన్ అని తెలిపారు. చుట్టం చూపుగా వచ్చే వ్యక్తి మాటలకు ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే గదిలో కూర్చొని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే టెలికాన్ఫరెన్స్ వ్యాఖ్యలపై తమతో చర్చకు రావాలని వైఎస్ జగన్కు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఛాలెంజ్ విసిరారు. వాస్తవ నివేదికతో తాము చర్చకు వస్తామని అన్నారు. తుఫాన్ ప్రభావంతో 5 రోజులుగా రైతులు ప్రజలు కష్టపడుతుంటే కేవలం బెంగళూరు నుంచి విమానం లేదనే సాకుతో రాష్ట్రానికి రాని వ్యక్తిగా జగన్ మిగిలిపోయారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. 5 రోజుల నుంచి తుఫాన్ వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈ రోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈ రోజు అబద్దాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడారు. అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది. అంటే 15,000 ఉంటే 11,500 ఇమ్మని చెప్తారా? ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు. ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట. మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని. మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతున్నందున ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల దిగువకు వరద నీరు పోటెత్తుతోందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా కీసర బ్రిడ్జి వద్ద మునేరు ప్రవాహాన్ని విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదులతో కలిసి పరిశీలించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసర గ్రామాలు ముఖ్యంగా కీసర, పెండ్యాల, అమరవరం, వేములపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరద కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా అన్ని చర్యలు చేపట్టారని, యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉందని చెప్పారు. మొంతా తుఫాన్ను సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల దిగువకు వరద నీరు పోటెత్తుతోందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ మున్నేరు పొంగి జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ప్రవహిస్తా ఈ వృద్ధి వల్ల ఎన్నో పంట పొలాలు కూడా కొన్ని మునిగినాయి. వీటిని పరిశీలించడానికి గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత పోలంపల్లి కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించుకుని ఇక్కడ జరుగుతున్న రేపు వాటర్ ఫ్లో ప్రకారం ఏ విధంగా రాబోతుంది తెలంగాణ నుంచి దీన్ని సమీక్షించారు. ఆల్రెడీ కొంత ఫ్లో తగ్గిందని తెలంగాణ ప్రాంతం నుంచి ఫ్లో తగ్గిందని సమాచారం ఉంది. దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకువెళ్ళాలి, లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వాటిని ఎటువంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి చెప్పిన కాడి నుంచి కూడా నందిగామ కానీ, జగ్గయ్యపేట కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రిపూట కూడా ప్రతి చోట మునిగిన ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకు వెళ్ళి సమీక్షించారు. వారు అందరూ ఆ విధంగా సమీక్షించడం వల్ల అందరం కూడా చాలా ముప్పుని కూడా బయటపడినందుకు ఇక్కడ ఇటువంటి యంత్రాంగం అంతా కూడా, ఈ జిల్లా యంత్రాంగం కూడా అదే దృష్టి గత 5 రోజుల నుంచి హెచ్చరించడం వల్లే చాలా పెద్ద ముప్పు కూడా తప్పి ఇవాళ అతి తక్కువ దీంతో మనం బయటపడటం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అందరం కూర్చొని సమీక్ష. తుఫానుతో పంట నష్టపోయినా ఆందోళనలో ఉన్న ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. రైతులకు 90% వరకు నష్టపరిహారం దక్కేలా చూస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలంలోని భోగిరెడ్డిపల్లె, యాదర, నెలకూరు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి సమస్య ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైన్లు దెబ్బతిన్నాయని తెలియజేయడంతో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నుంచి కావలసిన మేరకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు కూడా పంట నష్టం అంచనా విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. తుఫాను పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అధికారులంతా అప్రమత్తమై ప్రాణ నష్టాన్ని పూర్తిగా అడ్డుకున్నప్పటికీ పంట నష్టాన్ని అడ్డుకోలేకపోయామని, పరిహారం విషయంలో ఉదారంగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు 90% వరకు నష్టపరిహారం దక్కేలా చూస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారని, పరిహారం విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదారంగా ఉన్నారని తెలిపారు. ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పాలు పోసుకునే సమయంలో ఉన్నాయి. ఆ పంట అంతా కూడా గాలికి కొట్టుకోవడం వల్ల మొత్తం తప్పకింజగా మారిపోయే పరిస్థితి వస్తుంది. దాదాపు 190% పైనే మరి నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంచనాలు వేయటానికి కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అలాగే విఆర్ఓలు విలేజ్లో జరిగినటువంటి డ్యామేజెస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఈరోజు ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పరిశీలన చేసి ప్రతి ఎకరాకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది మరి త్వరలోనే ప్రకటన రాబోతోంది. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోడూరు గ్రామానికి వస్తున్నారు. కోడూరు గ్రామంలో కూడా వారితో వీటి మీద కూడా చర్చించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏరియల్ సర్వే చేసి నిన్న అమలాపురంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన ఫీల్డ్ విజిట్స్ చేసి ఒక అంచనాలకి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది.
అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను గాలికి వదిలేసిందన్నారు. డైట్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకపోగా కనీసం హాస్టల్ మరమ్మతులకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం 60 కోట్లు మంజూరు చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను గాలికి వదిలేసిందని అన్నారు. డైట్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకపోగా కనీసం హాస్టల్ మరమ్మతులకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఆ పథకాన్ని వర్తింపచేశామని అన్నారు. హాస్టల్లో భద్రతకు సీసీ కెమెరాలు, పరిశుద్ధమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలో పే ఫోన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో విద్యార్థులకు ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. బీసీ హాస్టళ్ల నిర్మాణాలకు 60 కోట్లు మంజూరు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు బీసీ పక్షపాతి అని మరోసారి రుజువైందని ఆ ప్రకటనలో మంత్రి సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ కొనియాడారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు అందిస్తుండగా వరద ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ముందుగానే పూర్తి చేశామని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ గవర్నెన్స్ ఉందని, దీనికి తోడు తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం వలన పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రం అనువైన ప్రాంతంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం, విజన్ ఉండటం వల్లనే ఈ పురోగతి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని యామిని శర్మ తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల నమ్మకాన్ని కోల్పోయిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అవాస్తవాలు, ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. మోంతా తుఫాన్కి సంబంధించి ప్రభావిత జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపుగా ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఈ మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ని తీరం దాడుతున్న ఆంధ్రప్రదేశ్లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా 14,145 రేషన్ షాపుల్లో నిన్నటి నుంచే రేషన్, అంటే ముందుగానే నెల రాకపోయినా ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము. వారు తక్షణమే స్పందించినందుకు నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు. నవంబర్ 7న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10వ తేదీకి కేబినెట్ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోటు విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించిన మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు చేసింది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రివర్గం చర్చించనుంది. మంత్రులందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ
ఉపసంఘం నియామకమైన విషయం తెలిసిందే. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, భూముల కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే శాంతి భద్రతల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న మోంతా తుఫాను ప్రభావం కారణంగా కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. విజయవాడ సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వద్ద డ్రైనేజీలో పడిపోయి తీవ్ర అస్వస్థత పడుతున్న గోమాతను 3 టౌన్ ట్రాఫిక్ సీఐ కిషోర్ కుమార్, ఆర్ఎస్ఐ జీవీఎస్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఫుడ్ జంక్షన్ వద్ద డ్రైనేజీ కాలువలో పడిపోయి బయటకు రాలేక విలవిలలాడిపోతూ మూగజీవం అరణ్య రోదనను చూసి చలించిపోయిన 3 టౌన్ ట్రాఫిక్ పోలీసు అధికారులు కిషోర్ కుమార్, జీవీఎన్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది భాను, సుబ్రహ్మణ్యం, తిరుపతి, రాజేష్ మరికొంతమంది సిబ్బంది స్థానికుల సహాయంతో గోమాతను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సంరక్షణ బాధ్యతను రాకేష్ రాజ్ పురోహిత్, హరీష్ వరుణ్లు తీసుకున్నారు. విజయవాడ నగర పోలీసులు మానవత్వాన్ని ప్రభుత్వంతో పాటు నగరవాసులు, ప్రజలు అభినందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.